లోన్ వచ్చింది, మనం ఈ అనుమతులన్నీ కూడా సాధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగాం. అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్, ఎవ్రీ అప్రూవల్. అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది, ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్. డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 TMC పర్ డే, మనం తర్వాత మళ్ళీ 3 TMC పర్ డేకి మార్చి 1,27,000 crores తోని మరొకటి కూడా మనం పంపినాం. నెక్స్ట్ సో రీఇంజనీరింగ్తో గోదావరి నది ఎట్లా సజీవమైంది అనేది కూడా మనం చెప్పినాం. శ్రీరామ్ సాగర్ 74 kilometers బ్యాక్ వాటర్, సదర్మాట్ 17 kilometers, ఎల్లంపల్లి 36 kilometers, అన్నారం బ్యారేజ్ 32 kilometers, సుందిల్లా 31 kilometers, మేడిగడ్డ బ్యారేజ్ 42 kilometers, మనం కట్టిన సమ్మక్క బ్యారేజ్, ఇది దేవాదుల ప్రాజెక్టుకు ఉపయోగపడే సమ్మక్క బ్యారేజ్తో 30 kilometers, సీతమ్మ సాగర్తో 50 kilometers. అంటే తెలంగాణలో 750 kilometers గోదావరి నది ప్రవహిస్తే 365 రోజులు ఆల్ అలాంగ్ ద ఇయర్ 312 kilometers గోదావరి నది సజీవంగా ఉండేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల అది సాధ్యమైంది. దానివల్ల ఏమైంది, 312 kilometers ఎప్పుడు చూసినా నీళ్ళే ఉంటాయి. దాంతో మీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఫిషింగ్ యాక్టివిటీ పెరుగుతుంది, అనేక రకాలుగా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనం ఇట్లా ఈ రాష్ట్రాన్ని ముందు చూపుతో తీసుకుపోయినటువంటి విషయం. నెక్స్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఐ కెన్ ఛాలెంజ్, మన రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఎస్టిమేటెడ్ కాస్ట్తో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ భారతదేశంలో ఇప్పటిదాకా పూర్తి కాలేదు. దెర్ ఇస్ నో ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ. కానీ మన స్టేట్దే మీకు ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4,300 కోట్లు అయింది. అది అంటే 107 times 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1,815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1,816 కోట్లు, 3.2 times ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2,048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే 6,000 కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే 17,500 కోట్లు ఖర్చు అయ్యి 2.9 రెట్లు దేవాదుల పెరిగింది. మరి కాళేశ్వరంకి వస్తే 80,000 కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు 94,000 కోట్లు మాత్రమే. 80,000 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. అది 3rd TMC కూడా కలిపితే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది. హార్డ్లీ పూర్తయితే 1,50,000 కూడా దాటదు, అంటే డబల్ కూడా కాలేదు, నాట్ ఈవెన్ డబుల్, ఓ 2 రెట్లు కూడా కాలేదు. ఓన్లీ 0.5 పెరిగింది అంతే కాళేశ్వరం. మీరు ఏది చూసినా 9 రెట్లు, 107 రెట్లు, 25 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 5 రెట్లు, 2.9 రెట్లు. కానీ కాళేశ్వరం 0.5 మాత్రమే పెరిగింది. అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నము, దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందనేటువంటిది శుద్ధ తప్పు. ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ ఎస్కలేషన్తో ఒక ప్రాజెక్టు కట్టబడ్డది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. నెక్స్ట్ సరే, ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు
చాలా పంట పండింది, కాంగ్రెస్ వచ్చినాక ఇంత పంట పండింది అని చెప్తున్నారు ఈ మధ్యలో మీరు. నేను అడుగుతున్న సీదా ఒకటే ముచ్చట, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసిండ్రా, ఒక చెక్ డ్యామ్ ఏమన్నా కట్టినరా, ఒక్క చెరువు ఏమన్నా కట్టినరా, ఒక్క ఎకరానికి ఏమన్నా అదనంగా నీళ్ళు ఇచ్చిండ్రా?